దేశ స్థూల ఉత్పత్తికి ఒకప్పుడు బెంగాల్ మూడొంతుల ఆదాయాన్ని సమకూర్చేదని, అలాంటి రాష్ట్రం ప్రస్తుతం అవినీతి, అశాంతి, హింసకు చిహ్నంగా మారింది అన్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం బుల్డోజర్ల వ్యూహాన్ని ఎలా కనిపెట్టింది? 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టే నాటికి యూపీలో శాంతి భద్రతలు ఏమాత్రం అదుపులో లేవు. అతీక్ అహ్మద్ వంటి మాఫియా డాన్లు పట్టపగలు ఆటోమేటిక్ రైఫిళ్లతో హత్యలు చేస్తున్న రోజుల్లో యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళల భద్రత ప్రమాదంలో ఉండేది. యోగి అధికారంలోకి రాగానే యూపీ శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే ప్రాథమిక కర్తవ్యమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా సిఏఏ ఆందోళనలు మొదలెత్తాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాద, తీవ్రవాద అనుకూల సంస్థలు, వ్యక్తులు ఈ ఆందోళనల్లో పాల్గొని పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే సైతం సిఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని హింసకు దిగాడు. దీంతో యోగి ప్రభుత్వం తొలిసారి బుల్డోజర్లతో వికాస్ దుబే ఇంటిని యూపీ ప్రభుత్వం కూల్చివేసింది. ఆ తర్వాత సత్వర న్యాయంపై యూపీ సమాజంలో ఆమోదం క్రమంగా పెరిగింది. దీంతో యూపీ ప్రభుత్వం క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న జిల్లాలను ముందు గుర్తించింది. కాన్పూర్ నగర్, లక్నో, ప్రయాగ్రాజ్లలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందని గుర్తించి జిల్లాలు, బ్లాక్ల వారీగా నేరస్తుల జాబితా తయారు చేసింది. నేర తీవ్రతను బట్టి ప్రస్తుతం వారింకా నేర ప్రవృత్తిలో కొనసాగుతున్నారా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని వారి ఆస్తులను జప్తు చేయడం, తీవ్ర నేరారోపణలుంటే బుల్డోజర్లతో ధ్వంసం చేసే పని మొదలుపెట్టింది.